నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా ఒక 3 మాడ్యూల్స్ 4 మాడ్యూల్స్ 5 మాడ్యూల్స్ కావచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒకే మాడ్యూల్లో కంప్లీట్ చేయడం కావచ్చు. ఇట్లా బేస్డ్ ఆన్ ది కంటెంట్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, థియరీ ఎలా ఉంటుంది, రెండింటిని ఎలా కోపప్ చేసుకుని ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళం డైరెక్టరు మిగతా 25 క్రాఫ్ట్స్లోని 24 క్రాఫ్ట్లతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మనం రెండవది ఎక్స్ప్రెషనల్ సింకింగు, అంటే మొహంలో ఉండే మజిల్స్ తాలూకు కదలికలు మన ఎక్స్ప్రెషన్స్ని బట్టి మారుతాయి. ఏంటి అన్నానా, ఏంటి అన్నానా, ఏంటి అన్నానా, ఈ ఎక్స్ప్రెషన్ని ఈ వాయిస్తో కలిపి సింక్ చేసుకోవాలి. వాళ్ళేమో ఎక్స్ప్రెషన్ ఏంటి అంటున్నాడు, వీడేమో ఏంటి అన్నాడు అనుకోండి, అక్కడ ఎక్స్ప్రెషన్ సింక్ కాదు. ఈ ఎక్స్ప్రెషన్ సింక్ చేసుకోవాలి. ఆర్టిస్ట్ తాలూకు ఎక్స్ప్రెషన్ ఏ రేంజ్లో చెప్తున్నాడు, ఇక్కడ డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ వాయిస్ ఆ ఎక్స్ప్రెషన్కి సింక్ అవుతుందా లేదా. మనకి చాలాసార్లు ఇంగ్లీష్ సినిమాల నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు, డబ్బింగ్ చేసినప్పుడు ఇలాంటివి మనం బాగా ఫీల్ అవుతాం. అక్కడ చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. ఐ డోంట్ లైక్ దిస్ అని వాడు చెప్తే, నేను ఇలా అనుకోలేదు అంటాడు వీడు. ఎందుకని, ఇక్కడ ఫోర్స్ ఎక్కువ కనబడుతుంది, అక్కడ వాళ్ళు ఫోర్స్ వ్యక్తం చెయ్యరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్, మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్. వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి ఉండే తేడా వల్ల ఇక్కడ మనం కొంచెం ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్ కొంచెం హైలో ఉంటుంది, అక్కడ లోలో ఉంటుంది. కాబట్టి వాళ్ళది మనం చేయాలనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఇట్లాంటి సినిమాలు చూస్తే మనకి అక్కడ వాళ్ళు చేసేదానికి ఇక్కడ వీళ్ళు మనం డబ్బింగ్ చెప్పేదానికి చాలా గమ్మత్తుగా తేడాలు ఉంటాయి. అవి లేకుండా, అంటే వాళ్ళు అవసరం అనుకొని అలా చేసేస్తే తోసేస్తే ఓకే, కానీ ఒక సెన్సిబుల్గా డబ్బింగ్ చెప్పించాలనుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి, అక్కడ మొహంలో మజిల్స్ కదులుతున్నప్పుడు, బాడీ లాంగ్వేజ్, బాడీ కమ్యూనికేషన్ ఇవి మారుతున్నప్పుడు వాటికి సమానంగా ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ ఎక్స్ప్రెషన్ సరిపోతుందా లేదా, సింక్ అవుతుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అక్కడ డబ్బింగ్లో కూర్చున్న తంది. డైరెక్టర్ ఉంటే డైరెక్టరు, కో డైరెక్టర్ ఉంటే కో డైరెక్టర్, లేదా అసోసియేట్ డైరెక్టర్ ఉంటే అసోసియేట్ డైరెక్టర్, ఎవరైతే డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్తో పాటు కూర్చొని మనం చెప్పించుకుంటున్నామో వాళ్ళది. నెక్స్ట్ టైమింగ్. అక్కడ సెట్లో ఆర్టిస్టు చెప్పిన టైమింగ్ ఏంటి, ఇక్కడ ఆర్టిస్టు చెప్తున్న టైమింగ్ ఏంటి, స్పీడ్ ఏంటి, రిథమ్ ఏంటి, ఇవన్నీ సింక్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. నేనా వెళ్తానన్నా ఎప్పుడు అని అక్కడ సెట్లో చెప్పాడు అనుకోండి, నేనా వెళ్తానన్నా ఎప్పుడు అని ఇక్కడ చెప్పాడు అనుకోండి, ఆ టైమింగ్లో తేడా ఉంది. ఎక్స్ప్రెషన్ ఓకే అనిపిస్తుంది కానీ టైమింగ్లో తేడా ఉంది అనిపించింది అనుకోండి, కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ టైమింగ్లో తేడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక టైమింగ్ అక్కడ ఆర్టిస్ట్ ఏ టైమింగ్తో చెప్పాడు, మ్యాక్సిమం 99% ఆ టైమింగ్ని ఇక్కడ మనం చెప్పగలిగితే లిప్ సింకింగ్ అవన్నీ మళ్ళీ సౌండ్ ఇంజనీర్ చెక్ చేసుకోగలడు. బట్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంటు. ఆర్టిస్ట్ ఏ స్పీడ్తో చెప్తున్నాడు, మనం ఏ స్పీడ్తో చెప్తున్నాం. కొంతమంది ఆర్టిస్టు టక్క 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 పరిగెడుతూ వాయిస్లు చెప్తారు. దాన్ని డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు నా సామిరంగా వాళ్ళు పడే కష్టాలు ప్రాక్టికల్గా చూస్తే తప్ప తెలియదు. అక్కడ ఆర్టిస్ట్ పరిగెడతాడు, కొన్నిసార్లు రోల్ చేస్తాడు. రోల్ చేసిన అక్షరాలని ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్టు నార్మల్గా చేసి కలిపి చెప్పాలి. నువ్వు వస్తానన్నావు కదరా, నువ్వు వస్తాన్నావుగా అంటాడు వాడు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి, నువ్వు వస్తానన్నావు కదరా. ఆ 3-4 అక్షరాలని వాడు లిస్పింగ్ అంటాం దీన్ని, అంటే 3-4 అక్షరాలని ముద్ద చేసి చెప్పేయడం. ఆర్టిస్టులు కొంతమంది అలా ముద్దలుగా చెప్పేస్తారు, కలిపి చెప్పేస్తారు. నువ్వెందుకు రావాలి, నువ్వు ఎందుకు రావాలి, నువ్వెందుకు రావాలి, నువ్వు ఇంపార్టెంటా, ఎందుకు ఇంపార్టెంటా, రావాలి ఇంపార్టెంటా, ఇవన్నీ మనకు యాక్టింగ్ చేసేటప్పుడు, యాక్టర్స్తో చేయించుకునేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు, ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని చెప్పించుకోకపోతే ఆ టైమింగ్లో, ఆ ఎక్స్ప్రెషన్లో తేడాలు వస్తాయి. సో ఇది మనం చెక్ చేసుకోవాలి. ఆ ఎక్స్ప్రెషన్ అంటే ఆ మొహంలో ఉండే ఎక్స్ప్రెషన్కి ఇక్కడ చెప్తున్న వాయిస్ తాలూకు ఎక్స్ప్రెషన్కి సింక్రనైజేషన్ ఉండేటట్టుగా డబ్బింగ్ ఆర్టిస్ట్తో మనం డబ్బింగ్ చెప్పించుకోవాలి. ఒరిజినల్ ఆర్టిస్టే చెప్తే 90% వాళ్ళకి గుర్తుంటుంది అక్కడ చేసింది. కానీ కొన్నిసార్లు
మల్టిపుల్ లాంగ్వేజెస్లో చేసే ఆర్టిస్టులు, మల్టిపుల్ ఫిలిమ్స్ చేసే ఆర్టిస్టులు, వాళ్ళకి అన్నీ గుర్తుండకపోవచ్చు. మనం గుర్తు చేసి అక్కడ ఎక్స్ప్రెషన్ని జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఒకసారి వింటారు. విన్నప్పుడు 90% వాళ్ళకి మైండ్లో దాని తాలూకు మెమొరీస్ వస్తాయి, వాళ్ళు చేస్తారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు కూడా మర్చిపోయే అవకాశం ఉంది. లేదు సార్ మీరు అక్కడ ఇలా చెప్పారు, ఇక్కడ ఇట్లా మారుతుంది, కొంచెం చూసుకోండి, ఇగో ఇక్కడ ఇలా ఉంది అని చెప్పాలి. చెప్పి వాళ్ళతో చేయించుకుంటాము. నెక్స్ట్ లెవెల్ మ్యాచింగ్ అంటే వాల్యూమ్ మ్యాచింగ్ అంటాము, పిచ్ మ్యాచింగ్ అంటాము. వాల్యూమ్ అండ్ పిచ్ ఈ రెండింటిని మ్యాచ్ చేయడం. అక్కడ ఏ లెవెల్లో చెప్పారు, ఇక్కడ ఏ లెవెల్లో చెప్తున్నారు. అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది డబ్బింగ్లో చూసుకుందాంలే అని అంటారు. ఇక్కడ అసలు యాక్చువల్గా అక్కడ పోరా అని తిట్టాల్సిన దాంట్లో కూడా పోరా అంటే వాయిస్ ఎందుకు స్ట్రెయిన్ చేసుకోవాలని యాక్టింగ్. ఈ మధ్యకాలంలో సీరియళ్ళల్లో ఇది బాగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తుంటే వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి వాల్యూము, పిచ్చు, పాజు, స్ట్రెస్ ఇవన్నిటితో సంబంధం లేకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. అక్కడ టైమింగ్ వచ్చిందా, నిలబడి డైలాగులు కంప్లీట్ చేసావా అన్నట్టు ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయిపోయిందా లేదా, రేపటి ఎపిసోడ్ అయిపోయిందా లేదా, ఎల్లుండి ఎపిసోడ్ అయిపోయిందా లేదా, ఇలా ఉంటుంది తప్ప పాజెస్ ఏంటి, పేసెస్ ఏంటి, స్ట్రెస్ ఏంటి, వాల్యూమ్ ఏంటి, పిచ్ ఏంటి, వెరైటీ ఏంటి, ఆడిబిలిటీ, అండర్స్టాండబిలిటీ, క్లారిటీ, ఇట్లా వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించిన బోల్డ్ అంతా సైన్స్ ఉంటుంది. ఈ సైన్స్ని పట్టించుకోకుండా వాళ్ళు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పకుండా ఇక్కడ వేరే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడి ఎక్స్ప్రెషన్కి ఇక్కడ వాయిస్కి సింక్ కాదు. ఈ వాల్యూము, పిచ్చు, పాజు, పేసు వీటిని సింక్ చేయకపోతే అక్కడ సెట్లో చేసిన ఎక్స్ప్రెషన్కి ఇక్కడ దీనికి సింక్ కాదు. ఎందుకంటే సెట్లో తర్వాత డబ్బింగ్లో చూసుకుందాం లేని వాయిస్ని ప్రొజెక్ట్ చేయకుండా చెప్తారు. డైరెక్టర్గా డైరెక్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. వాయిస్ రాకపోయినా జనరల్గా 90% వీలైనంత వరకు సెట్లో మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ వాయిస్ మినిమం రికార్డ్ అయ్యేటట్టుగా చెక్ చేసుకుంటే ఆ పైలట్ ట్రాక్ని సింక్ చేసుకోవడం, ఎక్స్ప్రెషన్ సింక్ చేసుకోవడం అవన్నీ అవకాశం ఉంటుంది. సో అందుకని మనము ఈ వాల్యూమ్ని, పిచ్ని, పాజ్ని, పేస్ని, స్ట్రెస్ని వీటన్నిటిని సెట్లో ఎలా చేశామో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా వాటికి దగ్గరగా ఉండేటట్టుగా చెక్ చేసుకొని వీటిని మనం సింక్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ భాష మంచిగా ఉండేటట్టుగా డబ్బింగ్ చెప్పించుకోవాలి. ఇప్పుడు షియాజీ షిండే గారు లాంటి వాళ్ళు చెప్తారు. చెప్పేటప్పుడు పాపం వాళ్ళు నిజంగా వాళ్ళు భాష రాకపోయినా భాషని నేర్చుకొని దాంట్లో వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అయితే అక్కడ డబ్బింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ పదం పలికే ప్రాసెస్ వాళ్ళకి ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పగలిగితే, తినమా, పడుకున్నామా, తెల్లారిందానా, తెల్లారిందానా. షియాజీ షిండే గారు లాంటి వాళ్ళు బాగా మాట్లాడతారు. తెల్లారిందానే అన్నాడు ఆయన. కొంతమంది ఇంకా వేరే విచిత్రంగా పలుకుతారు. తర్వాత వేరే భాషల నుంచి పాటలు కూడా రికార్డింగ్ చేసేటప్పుడు కూడా తీసుకోవాలి జాగ్రత్తల్లో ఇదొకటి. ఆశా భోన్స్లే గారు అద్భుతమైన సింగర్. ఆవిడతో తెలుగులో ఒక పాట పాడించారు. నాలో ఊహలకు, నాలో ఊసులకు నడకలు నేర్పావు అనేది పదం. తెలుగులో కొన్ని అక్షరాలు పలికేటప్పుడు కొంత గమ్మత్తు ఇవి ఉంటాయి. తమిళ్లో కానీ తెలుగులో కానీ ఆ భాషలో ప్రతి అక్షరం పలికేటప్పుడు ఏం పలకాలి, ఎలా పలకాలి అని. ఇప్పుడు ఉదాహరణకి ఈవెన్ ఇంగ్లీష్లో అయినా సరే ఫొనెటిక్స్ అంటాం దీన్ని. అంటే ఒక పదాన్ని పలకాల్సిన పద్ధతి ఏంటి, మనం ఎట్లా పలుకుతున్నాము, ఈ రెండింటి మధ్యలో ఉండే తేడా తెలుసుకోవడానికి ఫొనెటిక్స్ అంటాం. ఇప్పుడు ఇంగ్లీష్లో యాపిల్, అది యాపిల్ కాదు, ఆపిల్ కాదు, యాపిల్ అంటే యాకి యాకి మధ్యలో పలకాలి. అట్లాగే తెలుగులో కూడా చెప్పావు కాదు, చెప్పేవు కాదు, చెప్పావు, ఆ రెండింటి మధ్యలో పలకాలి. అక్కడ నేర్పావు అని పలికించారు ఆవిడతో. ఆవిడకి రాసుకోవడం నేర్పావు, PAVU అని రాసుకున్నారు. హిందీ ఆవిడ కాబట్టి ఆవిడ రాసుకునే ప్రాసెస్లో హిందీలో కానీ దాంట్లో కానీ పావు, PAVU లేదా పాక్ దీర్ఘం వు హిందీలో రాసుకుంది. మహమ్మద్ రఫీ గారు కూడా ఉర్దూలో రాసుకొని ఆయన పాటలు పాడేవారు. నా మది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై అని పాడాడు. వేణుగానం కాదు, అది వేణుగానము అణా. ఆ రికార్డింగ్ స్టూడియోలో ఉన్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మహమ్మద్ రఫీ గారికి, బాబు నాయన ఇది వేణు కాదు వేణు అని చెప్పుంటే ఇవాళ మనం మహమ్మద్ రఫీ గారి గొంతులో నుంచి వేణువు అనే పదం వినుండేవాళ్ళం.
మనం వినలేదంటే అక్కడ రికార్డింగ్ స్టూడియోలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, సౌండ్ ఇంజనీర్ కావచ్చు, వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడమో, లేకపోతే అమ్మో మొహమ్మద్ రఫీ గారికి మనం చెప్పడమా అనుకోవడము, ఇలాంటివి జరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. భాషకు సంబంధించినంతవరకు ఒత్తులు, అక్షరాలు పలికే ప్రాసెస్, ఫోనెటిక్స్, పదాల విభజన, విరుపు, ఇవన్నీ యాస, ఇవన్నీ కూడా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవడైతే సౌండ్ ఇంజనీరింగ్ పక్కన కూర్చొని ఇన్ఛార్జిగా చూస్తున్నాడో, లేదా డైరెక్టర్ ఎవరైతే అక్కడ కూర్చొని చూస్తున్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఇది చెప్పించగలిగితే మనకి ఎఫెక్టివ్గా క్యారెక్టర్ డబ్బింగ్ వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఏదో ఒకటి మేనేజ్ చేసిండే బస్ సినిమా రిలీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మనం ఇన్ని రకాల సింక్రనైజేషన్తో డబ్బింగ్ చెప్పించుకుంటే మనకి అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటంటే డిఫరెంట్ ఆర్టిస్టులు ఎవరి టైమింగ్స్లో వాళ్ళు వచ్చి డబ్బింగ్ చెప్పించుకొని వెళ్ళిపోతారు. పాతకాలంలో మనం మాట్లాడుకున్నట్టు లూప్ డబ్బింగ్ అయితే ఆ సీన్లో చేసిన ఆర్టిస్టులు అందరూ అక్కడ ఉండి చెప్పాలి. ఎవరైనా లేకపోతే వాళ్ళ బదులు ఇంకెవరైనా చెప్తుంటే వాళ్ళుండి అదే టైమింగ్తో చెప్పాలి. చిన్న ఓవర్లాప్ వచ్చినా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎక్కినా ఇంకోటైనా అక్కడ సింక్ కాకపోయినా మళ్ళీ మొత్తం లూప్ చేసేవాళ్ళు. ఇది పాతకాలం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏ ఆర్టిస్టుకు ఆ ఆర్టిస్టుకు ట్రాక్ విడిగా పెట్టేసుకుంటాము. పైన పైలట్ ట్రాక్ ఉంటుంది, దాని కింద విడివిడిగా ఏ ఆర్టిస్ట్కి ఆ ఆర్టిస్ట్కి మనం విడి ట్రాక్స్ క్రియేట్ చేసి పెట్టేసుకుంటాము. ఎవరికి నచ్చిన టైంలో, ఎవరికి కంఫర్టబుల్గా ఉన్న టైంలో, ఎవరి ఫ్లెక్సిబుల్ టైంలో వాళ్ళ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ క్యారెక్టర్ తాలూకు డబ్బింగ్ చెప్పించుకొని వెళ్ళిపోతారు. వరుసగా ట్రాక్స్ ఉన్నాయి. ఈ ట్రాక్లో నేను ఒక 4వ ట్రాక్ హీరో గారికి పెట్టాను అనుకోండి. హీరో గారు వచ్చారు, సీన్లో 5 ఉన్నారు. 5లో ఒక ఫస్ట్ డైలాగు, 6వ డైలాగు, 9వ డైలాగు, 12వ డైలాగు, 17వ డైలాగు హీరో గారు అనుకోండి. దానికి కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ డైలాగ్ని వీళ్ళతో చెప్పించేసుకొని దాన్ని సింక్ చేసేసి ఆయన లిప్కి, ఆయన మూమెంట్కి కరెక్ట్గా సింక్ అయ్యే ప్లేస్లో దీన్ని సెట్ చేసేసి ఈయన ట్రాక్లు మొత్తం సెట్ చేసి విడిగా ఆయన మొత్తం తీసేసుకొని ఆయన్ని పంపించేస్తా. తర్వాత ఇంకొక ఆర్టిస్టు వేరే ట్రాక్ తీసుకున్నా, తర్వాత ఇంకో ఆర్టిస్టు వేరే ట్రాక్ తీసుకున్నా, అట్లా విడివిడిగా ట్రాక్లో తీసుకొని ఫైనల్గా వీటన్నిటిని ఒక సింగిల్ ట్రాక్లోకి సింక్ చేసుకున్నప్పుడు అన్నీ సమానంగా ఉండాలి. లేకపోతే ఒకళ్ళ వాయిస్ మీదకి ఇంకొకళ్ళది ఓవర్లాప్ అయిపోయి రెండు ఒకేసారి వినబడి కన్ఫ్యూజన్ వచ్చి ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి జరగకుండా డబ్బింగ్ చెప్పేటప్పుడు పర్ఫెక్ట్గా ఆ టైమింగ్ని తీసుకొని సెట్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు. అందుకే ఈ సింక్రనైజేషన్ అనేది, ఈ 5 రకాల సింక్రనైజేషన్ మనం ఏదైతే చేస్తామో అవి చేయగలిగితే మనకి ఈ ట్రాక్ని అడ్జస్ట్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. అందుకని ఆ సింక్రనైజేషన్ చేసుకునేటట్టు చెక్ చేసుకొని దాన్ని మనము మొత్తాన్ని కలిపి ఒక సింగిల్ ట్రాక్కి సెట్ చేసుకొని దాని తర్వాత మ్యూజిక్, దాని తర్వాత సౌండ్, వీటిని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి ఒక సింగిల్ మిక్సింగ్ చేసుకొని దాన్ని రికార్డింగ్ చేసుకొని మనం ఫైనల్ అవుట్పుట్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ తోటి దీన్ని మ్యాచ్ చేసి మనం పంపించడానికి ట్రై చేస్తాము. ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పించుకోవడం ఎందుకంటే మళ్ళీ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎడిటింగ్ చెప్తే మళ్ళీ 3-4 రకాల చేంజ్ ఓవర్స్ జరగాల్సి ఉంటాయి. అందుకని వీలైనంత వరకు ఎడిటింగు, విఎఫ్ఎక్స్ ఇవన్నీ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సౌండ్ని మనం దాంట్లో సింక్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇది మనకి డబ్బింగ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక మాడ్యూల్లో మనం వేరే సబ్జెక్టు గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారో అట్లాగే మిగతా చాలా కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగు, యానిమేషన్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్లో 2D పెయింటింగు, 3D పెయింటింగు, తర్వాత డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, లేయరింగు, ఇట్లా రకరకాల వాటిని చెప్తుంది. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అంటే ఏంటి, వాటిని ఎట్లా మూమెంట్కి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, యానిమేషన్ చేసుకోవడానికి డ్రాయింగ్ ఎట్లా వేసుకోవాలి, యానిమేషన్కి లేయరింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటికి సంబంధించిన బేసిక్స్ చాలా కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే యానిమేషన్లో 2D యానిమేషను, 3D యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఇట్లా డిఫరెంట్ వాటిని మనము కోర్సెస్గా నేర్చుకోవచ్చు. అట్లాగే ఫిలిం మేకింగ్ సంబంధించి యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగు, డబ్బింగు, ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి తర్వాత న్యూస్ రీడింగు, యాంకరింగు, ఇట్లాంటి కోర్సెస్, చాలా కోర్సెస్ని మనకి అతి తక్కువ ఫీజులతోటి, చాలా మినిమైజ్డ్ ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా యూనివర్సిటీ అఫిలియేటెడ్.
అంటే ఒక యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో మనకు సర్టిఫికేషన్ తోటి తెలుగు యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తోటి మనకి సర్టిఫికేట్ ఇస్తూ మనకి అతి తక్కువ ఫీజులతో ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే వేరే కోర్సెస్, యాక్టింగ్ కోర్స్ కావచ్చు, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్స్, ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. వాటిని నేర్చుకుంటే ఒక సింగిల్ క్రాఫ్ట్ మనకు కమాండ్ ఉన్న దానికంటే కూడా మల్టిపుల్ క్రాఫ్ట్స్ మీద మనకు కమాండ్ ఉంటే రేపు పొద్దున్న ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, తొందరగా ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.